న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాల వారీగా కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు, రివ్యూలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రణాళికకి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ప్రకాశం, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు జనసేనాని. పార్టీ ఆలోచన విధానాలు, గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు మరెన్నో రోజులు లేకపోవడంతో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలనే అంశాలపైన పార్టీ శ్రేణులకు సూచించనున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాల వారీగా కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు, రివ్యూలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రణాళికకి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ప్రకాశం, చిత్తూరు జిల్లాలో కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు జనసేనాని. పార్టీ ఆలోచన విధానాలు, గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు మరెన్నో రోజులు లేకపోవడంతో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలనే అంశాలపైన పార్టీ శ్రేణులకు సూచించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి సమీక్షా సమావేశాలు 4 జిల్లాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు కూడా సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాలను ప్రారంభిస్తారు. ప్రకాశం మొదట ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ప్రారంభమైతే తర్వాత సాయంత్రం 3 గంటలకు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే చూస్తే జనసేన పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన తర్వాత అవైతే వేగంగా అడుగులు వేయడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశాలు సాయంత్రం 8 గంటల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు చూసినట్లయితే కనుక పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా కోఆర్డినేటర్లకు, నాయకులకు ఎవరికి వారికి విడివిడిగా 1-to-1 తో పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అభిప్రాయాలను తీసుకొని ఎవరెవరు ఏ పని చేయాలి ఏంటి అనేది కూడా వారికి ఒక దిశ నిర్దేశం చేసే పనిలో నిమగ్నం కావడం జరిగింది. పార్టీకి ఉన్నది చాలా తక్కువ టైం కాబట్టి ఎన్నిక సిద్ధమవుతున్న నేపథ్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రకటించి బూత్ లెవెల్ స్థాయిలో పార్టీలను బలోపేతం చేయడం, అదేవిధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు కూడా వేగవంతంగా వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అంటే పార్టీకి సంబంధించి బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నింపడంలో కూడా ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి కూడా కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన పార్టీ రానున్న ఎన్నికలలో 175 స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేస్తుంది. యువత, మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం పట్ల జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. జిల్లా స్థాయి సమావేశాలు మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఉదయం నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ సమావేశాలు చూసుకుంటే ముందు కార్యకర్తల అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ తీసుకోవడం, తర్వాత వాటితో పాటు నాయకుల అభిప్రాయాలతో పాటు కోఆర్డినేటర్లు, జిల్లా స్థాయి కోఆర్డినేటర్ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మమేకం కావడం, వారందరికీ సూచనలు చేస్తూ అందరూ కలిసి పని చేయాలి. అదేవిధంగా జనంలోనే ఈ 100 రోజులు ఉండాలి. జనంలోనే మనం ఉండటం ద్వారానే జనసేన పార్టీ మేనిఫెస్టోలు, సిద్ధాంతాలే కాకుండా గుర్తును కూడా ప్రజలకి ప్రచారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ ఒక దిశ నిర్దేశం చేస్తున్నారు.
ఎన్నికలకు సంబంధించినటువంటి త్వరలో అభ్యర్థులను కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చూడడం జరిగింది. ఈ జనవరి చివరికల్లా కూడా పూర్తి స్థాయి కమిటీలు కూడా జిల్లా స్థాయి కమిటీలు కూడా వేయటమే కాకుండా బాధ్యులను కూడా అప్పగించేసి వారందరూ కూడా ఎన్నికలకు సిద్ధమవుతారని చెప్పేసి కూడా చూడడం జరిగింది. 2 రోజులు ముగిసినటువంటి జిల్లా స్థాయి సమావేశాలలో కూడా ఆ జిల్లా నేతలందరూ కూడా విరివిరిగా పాల్గొనడమే కాకుండా వారందరి యొక్క అభిప్రాయాలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము, వారి అభిప్రాయాలతో పాటు ఏకీభవించి వారితో కావలసినటువంటి సమాలోచనలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ప్రకాశం జిల్లా నేతల సమావేశం ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం ఉంటుంది. దీనితో పాటు కూడా రాష్ట్ర స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులతో కూడా ఈ రోజు కీలక సమావేశం కూడా నిర్వహించే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.